పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదివినప్పుడు, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో వర్ధిల్లాడు. జ్ఞానమందు వర్ధిల్లాలి, వయస్సులో వర్ధిల్లాలి, దేవుని దయ ఉండాలి, మనుషుల యొక్క దయ కూడా ఉండాలి. ఒకడు వర్ధిల్లాలంటే కొన్ని అంశాలు ఉండాలి. నీవు వర్ధిల్లాలి అని చెప్పి అనుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ వర్ధిల్లాడంటే, జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను అని మనం చదువుతాం. జ్ఞానమందు వర్ధిల్లాలి. పిల్లలైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు జ్ఞానం యందు వర్ధిల్లాలి. ఎలాగొస్తుంది జ్ఞానము? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలము. దేవుని యందలి భయం ఉండాలి, దేవుని యందలి భక్తి ఉండాలి. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి పిల్లలు ఆటోమేటిక్గా జ్ఞానాన్ని కలిగి ఉంటూ ఉంటారు. వారిని చూసి చెప్పొచ్చు, వారి యొక్క ప్రవర్తనను బట్టి మనం చెప్పొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమందు వర్ధిల్లాడు. రెండవది వయస్సులో కూడా వర్ధిల్లాడు. వయస్సులో వర్ధిల్లాడు. 30 సంవత్సరాలు తన యొక్క తల్లిదండ్రుల దగ్గర నివాసం చేశాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు ఎంతగానో సహాయం చేశాడు. ఒక వయసు వచ్చింది, ఆయనకి బాప్తీసం తీసుకునే వయసు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్న తర్వాత పరలోకము తెరువబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన ఒక స్వరము వినబడి, ఆకాశము నుంచి ఒక పావురం వచ్చి ఆయన మీద వాలినట్లుగా, ఆయన భుజం మీద వాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పావురము అనగా పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి అర్థంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఆయన 30 సంవత్సరాల తర్వాత సేవ చేయటం ప్రారంభించాడు. 30 సంవత్సరాల తర్వాత సేవ చేయటం ప్రారంభించాడు. 3.5 సంవత్సరము ఆయన గలిలయ, సమరయ, దెకపోలి, ఆ బేతెస్తా, ఆ బేతనీయ, ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా, యెరూషలేము ప్రాంతము, ఆ యొక్క యూదా ప్రాంతము, ఆ ప్రాంతాలన్నిట్లో కూడా తిరిగి ఆయన సువార్త పరిచర్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గొప్ప త్యాగం చేశాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాలలో వర్ధిల్లినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాలుడు వయస్సునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును దేవుని దయ ఉండాలి. మన పిల్లల మీద, మన మీద ఏముండాలి? దేవుని యొక్క దయ ఉండాలి. దేవుని యొక్క దయ మనందరము కూడా కలిగి ఉండాలి. అంతేగాక మనుషుల దయ కూడా ఉండాలి. కొంత మనుషుల దయ ఉండాలి. వాడు మంచోడురా, పలానోడు ఇదిరా, పలానోడు అదిరా అని చెప్పి మనుషులు కూడా మంచిని చెప్పేటటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైందనంటే వారు వర్ధిల్లటానికి అవకాశం ఏర్పడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక వ్యక్తిని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, పైన చదువుదాం 4వ వచనం నుండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసాలు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పాలన చేసెను. యెబూసీలు దేశములో నివాసులయుండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను
దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీలను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి గుడ్డివారు కుంటివారు ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా. దావీదు అంతకంతకు ఒక రాజుగా వర్ధిల్లాడు. 30 సంవత్సరాల వయసులో కింగ్ అయ్యాడు. ఆ రాజుకి ఎలాగా పరిపాలన చేయాలో దేవుని యొక్క డైరెక్షన్లో ఆ యొక్క రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. కొన్ని దినాలకు ఆయన వర్ధిల్లుచు వృద్ధాప్యము వరకు కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉండి దేవుని యొక్క చిత్తానుసారముగా దావీదు తన యొక్క పరిపాలన చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దావీదు ఎలాగ గొర్రెల్లో కాసుకునేటటువంటి ప్రాంతము నుంచి దేవుడు ఆయనను తీసుకొని వచ్చి ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా దేవుడు ఆయనను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. దేవుని యొక్క ఆశీర్వాదము అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అది మనుషులకు అర్థం కానిటటువంటి కాదు. దేవుని యొక్క ప్రణాళికలో ఆయన చేసేటటువంటి క్రియలు మనుష్య హృదయాలకు గోచరము కావు, కానీ దేవుని బిడలకు దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుద్దన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. మన దేవుడు మనలను వర్ధిల్లింప చేసేటటువంటి దేవుడు. ఆయన మరువనటువంటి దేవుడు, ఆయన మాట తప్పనటువంటి దేవుడు. నీవు వర్ధిల్లింపబడాలని, నీవు వర్ధిల్లుడుగా అవ్వాలని, నీవు బ్లెస్ అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దావీదు తర్వాత తన కుమారుడు సొలొమోను ఎంతగానో దేవుడు దీవించాడు. మనము ఒక పాజిటివ్ వైపు దాన్ని చూసినట్లయితే దేవుడు ఆయనను విస్తారమైనటువంటి దీవెనలతో నింపాడు. నెగిటివ్ సైడ్ మనం చూసినట్లయితే కొంత నెగిటివిటీ కనపడవచ్చు. దట్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక పాజిటివ్ కోణంలో ఒక వ్యక్తిని మనం చూడాలి. ప్రతిసారి కూడా ఒక పాజిటివిటీని మనం చూసినప్పుడు ఏమైందనంటే మనము ఒక మంచిని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడతా ఉంది. నెగిటివిటీ మనం చూడకూడదు. నెగిటివిటీని మనము ప్రాపగాండా చేయకూడదు. నెగిటివిటీ గురించి డిస్కషన్ చేయకూడదు. నెగిటివిటీని మనము భూతద్దంలో పెట్టి చూడకూడదు. చాలామంది రకరకాలుగా అంటారు దావీదు గురించి. అది కాదు. చాలామంది రకరకాలుగా సొలొమోను గురించి అంటారు. యూ హ్యావ్ టు సీ ద పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ డేవిడ్, కింగ్ డేవిడ్. యూ హ్యావ్ టు సీ ద పాజిటివ్ క్యారెక్టర్ ఆఫ్ సొలొమోన్, కింగ్ సొలొమోన్. అప్పుడు ఏమైందనంటే మనము కూడా వర్ధిల్లింపబడతాం. మనము కూడా వర్ధిల్లింపబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము దావీదు ఎలాగా అంతకంతకు వర్ధిల్లుచు ముందుకెళ్ళాడో అలాగ మనం కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని 3వ యోహాను పత్రిక 2వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. అబ్బా, ఎంత మంచి మాట అండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచూ ఉండాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. మన ఆత్మ వర్ధిల్లాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన ఆత్మ వర్ధిల్లే ప్రకారము మనము కూడా అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ
ఎక్కువైన సంతోషం లేదు. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ ఆత్మ దేని విషయంలో వర్ధిల్లుతుంది? నీ ఆత్మ ప్రార్థనలో వర్ధిల్లుతుంది, నీ ఆత్మ స్తుతులతో వర్ధిల్లుతుంది, నీ ఆత్మ దేవుని సంతోషపెట్టే విషయంలో వర్ధిల్లుతుంది. ఆ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో నీవు వర్ధిల్లాలి, నీవు అన్ని విషయాలలో బ్లెస్ అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అది దేవునికి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అందుకే ఇక్కడ మనం చూస్తే నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమో లేదు. ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి ఏ విషయంలో కూడా చింతపడకుండా నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మన భారాన్ని భరించేటటువంటి దేవుడు. ఆయన మన భారాన్ని కొన్ని దినాలలో తీసివేసేటటువంటి దేవుడు. నీవన్ని విషయాలలో వర్ధిల్లాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీ గర్భఫలాలు వర్ధిల్లాలి. మీరు మీ ఉద్యోగాలలో, మీ పనులలో, మీ యొక్క ప్రమోషన్స్తో మీరు వర్ధిల్లాలి. మీ గర్భఫలాలు మంచి మార్కులతో, మంచి ఉద్యోగాలతో, మంచి భవిష్యత్తు కలిగి వారు కూడా వర్ధిల్లాలి అని దేవుని యొక్క ఆలోచన అయినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. దావీదు అంతకంతకు ఎలాగా వర్ధిల్లాడో అలాగ మమ్మలను కూడా వర్ధిల్లింప చేయండి ప్రభువా. అయా నాయనా, దావీదుని ఎలాగైతే మీరు దీవించారో, యేసు క్రీస్తు ఎలాగైతే దీవించబడ్డాడో, యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లెను అని మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయము చేయునుగాక.